10వ తరగతి విద్యార్థి మృతికి కారణం అతని ఆరోగ్య సమస్య అని డిఈఓ సలీం బాషా అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ హై స్కూల్లో జరిగినటువంటి 10వ తరగతి విద్యార్థి గంగిదేవి భరత్ కుమార్ జాలయ్య లక్ష్మి వాళ్ళ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. ఇతను సుదీర్ఘంగా అస్వస్థత ఉండటం వలన అది మరణించడం జరిగింది. అయితే దాంట్లో వివరాలు సేకరించడం జరిగింది, నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో హెడ్ మాస్టర్ అలాగే స్కూల్లో ఉన్న టీచర్సు అదేవిధంగా తన క్లాస్మేట్స్ని బెంచ్ మేట్స్ని కూడా విచారించడం జరిగింది. విచారిస్తే విద్యార్థులు తన సహా విద్యార్థి అయినటువంటి నోవా వీళ్ళిద్దరూ పక్కనే కూర్చుంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడాను వాళ్ళిద్దరే సంభాషించుకోవడం కానీ ఒకరినొకరు కామెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే తనకు ఈ భరత్ కుమార్ని కొట్టాడు అనేటటువంటి అభియోగం ఉందో ఆ అబ్బాయి వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. పూర్తిగా అతను ఎగ్జామినేషన్స్ కూడాను ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అతను ఒక స్క్రైబింగ్ పెట్టుకొని రాసేటువంటి పరిస్థితి అనమాట. ఆ పిల్లవాడు కొట్టాడు అనే అభియోగం. సంబంధించిన విషయంలో కన్సర్న్ టీచరు విద్యార్థిని హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చూపించడం జరిగింది. ఏదైతే మెడ మీద ఉన్నటువంటి గడ్డ ఎక్కువ కాలం నుంచి ఉండటం వల్ల ఆ గడ్డ గురించి నొప్పి తగ్గడానికి కోసం ట్రీట్మెంట్ చేయించారు. ఆ తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందో గుంటూరులో, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ చూపిస్తే అది సుమారుగా అది క్యాన్సర్గా అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అది లేట్ అవ్వడం వల్ల విద్యార్థి ట్రీట్మెంట్ లేట్ అవ్వడం వల్ల విద్యార్థి మృతి చెందడం జరిగిందని చెప్పేసి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి హెచ్ఓడి గారు తెలియజేశారు.